హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వెంకట కృష్ణ మనందరికీ తెలుసు కదా. వెంకట కృష్ణ, ఏబిఎన్ వెంకట కృష్ణ. తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే. ఆయన బేస్ వాయిస్ వేసుకొని ఆయన చెప్పే అబద్ధాలు చూస్తుంటే మనందరూ క్లియర్ గా అర్థమైపోతుంది వెంకట కృష్ణ అనే వ్యక్తి ఎంత అని. ఓకే, అయితే వెంకట కృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి తీసేస్తున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అది వాళ్ళు తీసేస్తున్నారా, వెంకటకృష్ణ అనే బయటకు వస్తున్నాడా అని తెలియనప్పటికీ ఇది వ్యాలిడ్ సోర్స్ అని మాత్రం తెలుస్తుంది. ఏఎన్ టీవీ ఛానల్ నుంచి పర్వతనేని వెంకటకృష్ణ అనే వ్యక్తిని తీసేయబోతూ ఉన్నారు. ఆయన కూడా తన బెటర్ లైఫ్ కోసం వెళ్ళిపోవడమే మంచిదని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. పాపం రీసెంట్ గా వైఎస్ఆర్ సోషల్ మీడియా ఘాటు దెబ్బ స్వయంగా సవి చూసిన తర్వాత వెంకటకృష్ణకి జ్ఞానోదయం అయిందంట. వైఎస్ఆర్ సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్ ఏంటి, చాలా స్ట్రాంగ్ గా ఉందని ఆయన మాట్లాడుతూ మనం విన్నాం. సో అటువంటి స్ట్రాంగెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఒకటి క్రియేట్ చేయాలంటూ వెంకటకృష్ణని టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది బిగ్ షాట్స్ అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. అందులో భాగంగానే వెంకటకృష్ణ నోటీస్ పీరియడ్ లో ఉన్నట్టు 1 month తెలుస్తూ ఉంది. సో వెంకటకృష్ణ ఎక్కడికి వెళ్ళినా గతంలో ఏపీ 24/7 లో చేశాడు, అక్కడ కూడా పీకింది ఏమీ లేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వచ్చాడు, ఇక్కడ కూడా ఒక ఎంప్లాయీ లా చేశాడు, ఇక్కడ కూడా పీకింది ఏమీ లేదు. మళ్ళీ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టినా అక్కడ కూడా పీకేది ఏమీ ఉండదంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ పేరు గొంతులో అబద్ధాలు మనం మిస్ అవుతున్న క్రమంలో చాలా బాధేస్తుంది. ఏబిఎన్ వెంకటకృష్ణ బేసు గొంతులో అబద్ధాలకి మనం వినలేమేమో. ఒకవేళ బేస్ గొంతులో ఎక్కడ వినకపోయినా వేరే డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఏదో వినిపించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అన్ని అబద్ధాలే ఉంటాయి, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. పైగా టీడీపీ వాళ్ళ బిగ్ షాట్స్ వచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడు బిగ్ టీవీ, ఆర్టీవీ ఇట్లాగా తయారు చేస్తున్నారేమో. చూద్దాం ఏమవుతుందో. ఏదేమైనప్పటికీ సారీ వెంకటకృష్ణ, వి మిస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.